పవన్ కళ్యాణ్ గారు వేటు వేశారు అని, మీ పాలనకి ఈ పాలనకి అంత డిఫరెన్స్ ఉందని. సార్ వర్మ గారు ఒక చోట కాదండి నిర్వహించింది. నిన్న న్యూ ఇయర్ కి మండపేటలో నిర్వహించారు సార్. మొన్న ఏలూరు జిల్లా, నిన్న మండపేట. అశ్లీల నృత్యాలు, రేవ్ పార్టీలు, వాటిని మళ్ళీ వీడియోలు వైరల్ చేయడం, రికార్డింగ్ డ్యాన్సులు, పేకాట క్లబ్బులు, గ్రామ గ్రామాన జనసేన వల్ల గ్రామ గ్రామాన సార్ పేకాట క్లబ్బులు, గ్రామ గ్రామాన ఇంటింటికి మద్యం డోర్ డెలివరీలు. అద్భుతమైన పరిపాలన సార్. సార్ నేను ఒకటి చెప్తున్నా, ఈ గింజుకుంటున్నారు అని చెప్పి బాగా మాట్లాడి మా కీర్తనమ్మ, గింజుకుంటుంది మీరమ్మా. మొదట్లో నన్ను వర్మ గారు అడిగినప్పుడే నేను చెప్పా, విచారణ చేసుకోండి అయ్యా బాబు, మేము వద్దంటున్నావా అని. గింజుకుంటుంటే విచారణ ఎందుకు చేస్తున్నారంటాం, మేమే కోరాం విచారణ చేసుకోండి అని. సజ్జల గారికి అసలు సంబంధమే లేదు, అది ఎప్పుడో కొన్న భూమి దాంట్లో ఆక్రమించింది లేదు అని మేము చెబుతున్నాం. సరే ఓకేలేండి, అది వాళ్ళు చూస్తారులేండి, అది వాళ్ళు చూస్తారు. మీరు నెక్స్ట్ దానికి రండి, మళ్ళీ మీరు వెనక్కి వెళ్ళొద్దు. 1 minute సార్, విచారణ చేసి తేల్చాల్సింది మీరు. ఓకే, తేల్చక ముందే ఇక్కడ కూర్చొని చర్చా కార్యక్రమాల్లో కూర్చొని లేదు ఆక్రమించేశారు సజ్జల గారు, ఎకరాలు మింగేశారు సజ్జల గారు. సరేలేండి, మీరు కాదు శేఖర్, ఇప్పుడు 15-20 నిమిషాలు దాని మీద చెప్పి మళ్ళీ మీరు దాంట్లోకి వెళ్తారంటే అది వేస్ట్ కదా, టైం వేస్ట్ కదా. ఆల్రెడీ చెప్పారు కదా, మీరు మొత్తం చెప్పారు. అరే విచారణ చేసుకోమని చెప్పారు కదా బా, నేను క్యాష్ నో కోసం అడుగుతున్నాను. మీరు మీ పాలనలో ఏ చర్యలు తీసుకున్నారు, మీ పాలనలో ఏ చర్యలు తీసుకున్నారు, మీరు జరిగిన తప్పులు అన్నది ఆవిడ ప్రశ్న. వర్మ గారు, నేను ఆవిడ చేసిన ప్రతిదానికి నేను సమాధానం చెప్తాను. చెప్పండి, సరే చెప్పండి. సరస్వతి భూముల్లో కూడా ఇట్లాగే మాట్లాడారు జగన్మోహన్ రెడ్డి గారు. సరస్వతి భూములు దోచేశారని విచారణ చేసి ఏం తేల్చారు? 1 సెంటు లేదు దాంట్లో అని చెప్పి తేల్చారు. 1 సెంటు లేదని సైనికులు అందరూ ఆడు కూర్చుంటారు, జన సైనికులు వీరమైన టీవీల్లో కూర్చొని జగన్మోహన్ రెడ్డి గారు దోచేశారు అంటారు. మీ ప్రభుత్వ అధికారులేమో విచారణ చేసి దాంట్లో ఏమి లేదయా బాబు, అంతా లీగల్ గానే ఉందని చెప్పేసి మీ అధికారులు తెలుస్తారు. సో మీరు మాట్లాడింది తప్ప, మీ అధికారులు విచారణ చేసే విధానం తప్ప అనేది మీరు తెలుసుకోండి. పరిపాలన మీ చేతిలో ఉంది కాబట్టి. ఇంకో మాట చెబుతున్నా అండి, రేపు సంక్రాంతికి ఆల్రెడీ గోదావరి జిల్లాల్లో, భీమవరం దగ్గర నుంచి మొదలు పెడితే గోదావరి జిల్లాల్లో, కృష్ణా జిల్లాల్లో పేకాట క్లబ్బులకి, క్యాషినోలకి, రికార్డింగ్ డ్యాన్సులకి, రేవ్ పార్టీలకి పోలీసులే దగ్గర నుండి పర్మిషన్లు ఇచ్చినటువంటి పరిస్థితి. వాటిని ఆపేసి పవన్ కళ్యాణ్ గారికి దమ్ముంటే రాష్ట్రంలో ఎక్కడా కూడా కోడి పందాలు, పేకాట క్లబ్బులు ఇవేమీ లేకుండా రేపు సంక్రాంతికి నిషేధించిన తర్వాత వీళ్ళు మాట్లాడితే నైతిక హక్కు ఉంటుంది. వీళ్ళు లైసెన్సులు ఇచ్చుకుంటూ మాట్లాడితే బాగోదండి. ఇంకొక విషయం అండి, నేను చాలాసేపు నుంచి అడుగుతున్నాను వర్మ గారు, ప్రతి డిబేట్ లోనే అడుగుతున్నాను, కానీ ఒక్కరి దగ్గర నుంచైనా, ఒక్క వీర మహిళ దగ్గర నుంచైనా సమాధానం వస్తుందో, లేకపోతే ఒక్క తెలుగుదేశం పార్టీ కార్యకర్త, లేకపోతే ఒక్క జన సైనికుల నుంచైనా సమాధానం వస్తుంది అంటున్నాను సార్. 7 నెలలు అయిపోయింది సార్, 1,19,000 కోట్ల రూపాయలు అప్పు తీసుకొచ్చారు. ఇంకో 3 నెలల్లో 11,000 కోట్లు బహిరంగ మార్కెట్ లో తీసుకోవడం కోసం ఆర్బీఐ దగ్గర వేలానికి వెళ్తా ఉన్నారు. సో ఒక్క హామీని, ఏదైతే అమ్మఒడైన హామీని అమలు చేయట్లేదు, రైతు భరోసా లేదు, ఉచిత బస్సుకు మంగళం, జాబ్ క్యాలెండర్ జనవరి ఫస్ట్ జాబ్ క్యాలెండర్ అన్నారు. జాబ్ క్యాలెండర్ ఊసేలేదు, ఒక్క ఉద్యోగం ఇచ్చిన పాపాను పోలేదు. సో ఈ డబ్బులన్నీ ఏం చేస్తున్నారు? మీ సూపర్ 6 హామీలను ఎప్పుడు అమలు చేస్తున్నారు అని అడిగితే దానికి ఒక్కదానికి సమాధానం లేదండి. ఇంకోటి, బాలకోటయ్య గారు మాట అన్నారండి. బాలకోటయ్య గారు, నేను ఒక్క మాత్రం మిమ్మల్ని వివేదిస్తాను సార్. 20 సీట్లు నాకు తెలిసి ఈ రోజు గెలిచే ప్లేస్ ఉన్నాయి వైసీపీ అన్నారండి. కాదండి, ఈ రోజు ఎలక్షన్స్ జరిగితే వైసీపీ 120 పైగా సీట్లతో గెలిచే అవకాశం ఉంది. రాష్ట్ర ప్రజలందరూ కూడా అయ్యో ఎంత తప్పు చేశారా అని చెప్పి రాష్ట్ర ప్రజలే ఈ రోజు మాట్లాడుకునే పరిస్థితి ఉంది. గ్రామాల్లోకి వచ్చి తిరిగితే తెలుస్తుందండి. కీర్తన గారు నోట్ చేసుకోండి పాయింట్లన్నీ. 7 నెలలుగా కూటమి పాలన ఎంత దుర్మార్గంగా ఉంది. రియల్ ఎస్టేట్ డమాల్, ఉచిత ఇసుక్కి మంగళం పాడారు, మద్యం సిండికేట్లు తీసుకొచ్చారు, పేకాట సిండికేట్లు తీసుకొచ్చారు. ఆఖరికి ఎంత దరిద్రమైన పరిపాలన అంటే బాలకోటయ్య గారు చెప్తున్నారు, వాటికి కంటిన్యూషన్ పాడు చెబుతా అండి. గురజాలలో సార్, ఆఖరికి ఫుట్పాత్ మీద బండి వ్యాపారం, తోపుడు బండి వ్యాపారం చేస్తున్న వాళ్ళకు కూడా మేము చేదోడు అని చెప్పి చిరు వ్యాపారానికి 10,000 డబ్బులు ఇస్తే, వీళ్ళు ఆ చిరు వ్యాపారాల దగ్గర నుంచి నెలకి 10,000 కడితేనే, మీరు 10,000 రూపాయలు నెలకు కడితేనే మీరు ఇక్కడ వ్యాపారం చేసుకున్న పరిస్థితి ఉంది, లేకపోతే లేదని కూటమి పార్టీలు సినిమా ఫక్కీలో, సినిమా తరహాలో
ఈరోజు వసూళ్ల పర్వానికి మామూలు పర్వానికి లేవనెత్తారంటే ఓకే. దాని మీద కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. బ్రహ్మం అంటే ఆయన పేరు ఏదో పాపం. ఏంటి కీర్తన గారు ఇంత దారుణంగా ఉందా పరిస్థితి? కీర్తన గారు ఇంత దారుణంగా ఉందా పరిస్థితి? సార్ నేను అప్పటి నుంచి ఆయన ఏం నాకు బాధ్యత చెప్పట్లేదు, కానీ సైలెంట్